రాత్రి 7:30 మీ ఈటీవీలో. Start the proceedings. Thank you, Your Honor. Your Honor, స్వీటీ వంశీని సోమేశ్వరరావు గారి ఇంటికి పంపిస్తూ కోర్టు వాళ్ళకి గార్డియన్ గా మిస్ ఝాన్సీ గారిని కూడా పంపించింది. హానరబుల్ కోర్టుకి నా రిక్వెస్ట్ ఏంటంటే, అసలు గార్డియన్ గా పంపించాల్సినంత అవసరం గాని, ప్రమాదం గాని, లేదా ప్రాణాపాయం కాని పిల్లలకు ఉందా? అసలు ఆ గార్డియన్ పర్యవేక్షణ ఎన్నాళ్ళు? పిల్లలు మేజర్స్ అయ్యేంత వరకు అన్నారు. అప్పటి వరకు ఝాన్సీని ఆ ఫ్యామిలీ ఎందుకు భరించాలి? న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ వచ్చి ఎవరి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకునే ఈ రోజుల్లో ఈ గార్డియన్ పేరుతో ఇంకొకరు ఆ ఇంట్లో ఉండడం ఆ కుటుంబ ప్రైవసీకి కూడా ఇబ్బంది, యువరానా. అదీగాక పెరుగుతున్న ఖర్చుల గురించి ఆలోచించిన ఒక మనిషిని భరించటం ఈ ఫ్యామిలీకైనా కష్టమే. అని ఫ్యామిలీలో ఎవరైనా అభ్యంతరం చెప్పారా? నేను అభ్యంతరం చెప్తున్నాను. ఆ కుటుంబంలోని ఒక మనిషిగా నేను అభ్యంతరం చెప్తున్నాను. అలాగే మిగిలిన వారి అభ్యంతరాలు తెలుసుకోవాలంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాధారణంగా భార్యాభర్తలు విడిపోతే పిల్లలు తల్లి సంరక్షణలో ఉంటే సమాన హక్కు ఉన్న తండ్రికి కూడా 15 రోజులకు ఒకసారి లేదా నెల రోజులకు ఒకసారి చూడొచ్చు అని కోర్టు అనుమతిస్తుంది. మరిక్కడ నిరంతరం గార్డియన్ పర్యవేక్షణ ఉండాలని ఎందుకు అభిప్రాయపడుతుంది? ఆ కుటుంబం గురించి కూడా ఆలోచించి కోర్టు తన నిర్ణయాన్ని మళ్లీ తెలియజేసే అవకాశం ఉందా? ఉంటే ఒక క్లయింట్గా నాకు ఆ వెసులుబాటు కల్పించవలసిందిగా నా మనవి. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. Yes, defense. Any comments? No comments, Your Honor. But one request, Your Honor. Your Honor, ఇంతకు ముందు మై లర్న్డ్ ఫ్రెండ్ మృణాలిని గారు మాట్లాడుతూ ఆ కుటుంబం ప్రైవసీ గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబ ప్రైవసీ రచ్చకిడ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ కోర్టు ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ కుటుంబ ప్రైవసీకి భంగం రాకుండా ఈ కేసుని క్లోజ్డ్ డోర్లో చేస్తే బాగుంటుందని నా విన్నపం. మృణాలిని గారికి కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదనుకుంటున్నాను, యువర్ ఆనర్. ఐ హావ్ నో అబ్జెక్షన్, యువర్ ఆనర్. డిఫెన్స్కి ఏ ప్రాబ్లం లేదు, కానీ పిల్లలిద్దరికీ ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. అంతేకాకుండా గార్డియన్ ఉండడం వల్ల ఆ కుటుంబానికి ఏం ప్రాబ్లం వస్తుందో కూడా తెలియాలి. ఐ వాంట్ టు హియర్ ద బోత్ వర్షన్స్. నేను రెండు వైపులా వినాలి. ఓకే, యువర్ ఆనర్. ఈ కోర్టు వ్యక్తిగత కుటుంబ విషయాలను, ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని లాయర్ ఝాన్సీ గారు కోరినట్టుగా విచారణను క్లోజ్డ్ డోర్స్లో కొనసాగించడానికి అనుమతిస్తుంది. Now the court will be proceed in closed doors, except the counsels, case parties, court staff. Everyone else must step out. కేసుకు సంబంధించిన వాళ్ళు తప్ప అందరూ బయటికి వెళ్ళాలి.
మేడం నన్ను కూడా వెళ్ళిపోమంటారా? ఉమ్, నువ్వు ముందు కూర్చో. ఆ, 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 థ్యాంక్ యూ యువర్ ఆనర్. యు మే స్టార్ట్ ప్రొసీడింగ్. ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముందుగా నేను పిల్లలిద్దరి అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎస్ ప్రొసీడ్. పిన్ని వంశీ అక్కడికి వెళ్ళండి. చెప్పండి, మీరిద్దరూ ఏ క్లాస్ చదువుతున్నారు? 5th క్లాస్. నువ్వు 3rd క్లాస్. రోజు మీకు అన్నం ఎవరు తినిపిస్తారు? మార్నింగ్ అమ్మ పెడుతుంది. లంచ్ టైంలో కూడా అమ్మ టిఫిన్ బాక్స్ పట్టుకొస్తుంది. అమ్మా, మీ అమ్మ చనిపోయింది కదా, ఇక అమ్మ ఎవరు? కమల అమ్మ. ఓకే, రాత్రి ఎవరు తినిపిస్తారు? నైట్ పిన్ని తినిపిస్తుంది. వంశీ ఏడోకు, ఏం కాదు. వంశీ స్టాప్ ఇట్. ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఆ? చెప్పండి.